హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము దొడ్డు రవ్వ ఉప్మా చేసుకుందాం. దీనికోసం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర రెడీ చేసి పెట్టుకుందాం. అలాగే జీలకర్ర, ఆవాలు, కొన్ని పల్లీలు కూడా తీసుకుందాం. ఇప్పుడు నూనె పోసుకొని గిన్నె పెట్టుకొని నూనె వేడి చేసుకుందాం. తర్వాత పల్లీలు కొంచెం వేగాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఆ తర్వాత కరివేపాకు, ఇంకా ఇందులో ఉంటే టమాటా కూడా వేసుకోవాలి. నా దగ్గర లేదు, అందుకే స్కిప్ చేశాను. వేగుతుంటే కొంచెం ఉప్పు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 2 గ్లాసెస్ వాటర్ తీసుకుందాం. ఇప్పుడు ఉప్మా రవ్వ మరుగుతుంది కదా, వాటర్ మరుగుతుంది. ఇప్పుడు ఇందులో ఉప్మా రవ్వ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్, కొంచెం స్లోగా ఉడుకుతుంది, సిమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి. 10 మినిట్స్ ఉప్మా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి తిప్పుకొని దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేడి ఉప్మా రెడీ అయిపోయింది.